హాయ్ హలో వెల్కమ్ టు చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్. సో అన్ని పోటీ పరీక్షల్లో మనకి ముఖ్య పాత్ర వహించేది కరెంట్ అఫైర్స్. గ్రూప్ స్థాయి ఎగ్జామ్స్లో మనకి 25 నుంచి 30 మార్కుల వరకు మనకి కరెంట్ అఫైర్స్ రోల్ అనేది ఉంది. సో దాంట్లో భాగంగా మరి మనకి జాబ్ని కన్ఫర్మ్ చేసే పేపర్ ఏంటంటే జనరల్ స్టడీస్లో భాగంగా మనకి కరెంట్ అఫైర్స్ అనేది ముఖ్య పాత్ర. సో కాబట్టి మనకి చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి మనము రెగ్యులర్గా క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నాం. సో ఈరోజు ముఖ్యమైన అంశాల గురించి చూద్దాం. 2023 సంవత్సరంలో అమెరికా పౌరసత్వాల్లో రెండవ స్థానంలో భారతదేశం. అంటే రెండవ స్థానంలో భారతదేశం. అంటే భారతదేశం నుంచి వలస వెళ్తున్న వాళ్ళలో, అక్కడ పౌరసత్వాన్ని పొందుతున్న వాళ్ళలో ఎక్కువగా భారతీయులు ఉన్న అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వలస మీద జరుగుతుందనే అంశం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. వలస మీద అంటే ఇక్కడ ఎవరైతే ఎక్కువగా హయ్యర్ ఎడ్యుకేషన్ చదివి గొప్ప గొప్ప ఐఐటీల్లో మరి వాళ్ళు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఇతర దేశాలకి అమెరికా, బ్రిటన్, కెనడా ఇలాంటి దేశాలకు వెళ్ళి వాళ్ళకి మనం ఈ మేధో వలస అక్కడికి వెళ్తున్న విషయం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ అమెరికాలో 2023 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పౌరసత్వాలు పొందిన రెండవ దేశంగా భారత్ నిలిచింది. 59,000 మందికి పైగా భారతీయులు గత సంవత్సరంలో అమెరికా పౌరసత్వాన్ని పొందారు. ఈ జాబితాలో మెక్సికో తొలి స్థానంలో ఉండగా భారత్ రెండవ స్థానంలో ఉంది. సో అని మనకి ఫిలిప్పైన్ మూడవ స్థానం, డొమినికన్ రిపబ్లిక్ మనకి 4వ స్థానంలో ఉంది. ఓకే, సో మెక్సికో మొదటి స్థానం, ఇండియా రెండవ స్థానం, ఫిలిప్పీన్స్ మూడవ స్థానం, డొమినికన్ రిపబ్లిక్ 4వ స్థానం. ఓకే, రైట్. సో నెక్స్ట్ శ్రీలంక, మారిషస్లో యూపీఐ సేవలు. శ్రీలంక, మారిషస్లోను యూపీఐ సేవలు మనకి ఇంతకుముందు కూడా మనకి ఫ్రాన్స్లో గత వారంలో మనకి ఫ్రాన్స్లో ఈ యూపీఐ సేవలు అనేవి వినియోగించుకోవడం జరిగింది. సో అదేవిధంగా మనకి యూపీఐ సేవలను మనకి శ్రీలంక మరియు మారిషస్లకు కూడా ప్రభుత్వం అనేది విస్తరించడం జరిగిందనమాట. అంటే 2016లో మనకి యాక్చువల్లీ ఎన్పిసిఐని తీసుకురావడం జరిగింది, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఈ ఎన్పిసిఐ దేన్ని నిర్వహిస్తుంది అంటే యూపీఐ నిర్వహిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనకి మరి శ్రీలంక, మారిషస్లో కూడా మనకి యూపీఐ సేవలను కొనసాగిస్తున్నారు. అంతకుముందు ఫ్రాన్స్లో కూడా కొనసాగించడం జరిగిందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో నెక్స్ట్ మనకి పెను ప్రమాదంలో వలస జాతులు. ఈ మైగ్రేటరీ స్పీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక దేశం నుంచి ఇంకొక దేశాలకు, ఒక ఖండం నుంచి ఇంకొక ఖండానికి వలస వెళ్తుంటాయి. అంటే వెదర్ కండిషన్స్ ఆధారంగా, సీజన్స్ ఆధారంగా ఇవి ఒక కంట్రీ నుంచి, ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఇవి తరలిపోతుంటాయి అన్నమాట. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆలివ్ రిడ్లే, ఒరిస్సాలోని మనకి గరీమా బీచ్లోకి మనకి ఆలివ్ రిడ్లే టొటాయిస్ రావడం జరుగుతుంది. సో ప్రతి 5 ఒకదానికి అంతర్ధానం ఒప్పుందని చెప్పేసి ఐరాస ప్రకటించింది. 44% జాతుల సంఖ్య తగ్గిపోతుందని చెప్పేసి రీసెంట్గా ఐక్యరాజ్య సమితి నివేదికలో పేర్కొంది. సిఎంఎస్ అంటే కన్వెన్షన్ మైగ్రేటరీ స్పీసెస్ అని అంటాం మనం. దీన్ని మనం వలస జాతుల సదస్సు నిర్వహణలో రూపొందించిన ఈ వలస జాతులు కన్వెన్షన్ మైగ్రేటరీ స్పీసెస్ సదస్సు ఏదైతుందో ఈ సదస్సు రూపొందించిన రక్షిత జాబితాలోని వలస చేపలు 97% కనుమరుగయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని చెప్పేసి ఐరాస సిఎంఎస్ కన్వెన్షన్ మైగ్రేటరీ స్పీసెస్ సదస్సును పేరుగా మరి రక్షిత జాబితాలో వీటిని చేర్చడం జరిగింది. వలస జాతుల సంరక్షణ వృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపైన వివిధ దేశాల భాగస్వామ్యంలో కార్యాచరణ రూపొందించడానికి గాను 1979లో మనకి ఈ సిఎంఎస్ని మనకి ఏర్పాటయ్యిందనమాట. వలస జాతుల సంరక్షణ వృద్ధికి తీసుకోవలసిన చర్యలపైన వివిధ దేశాల భాగస్వామ్యంలో కార్యాచరణ రూపొందించాలని చెప్పేసి 1979లో సిఎంఎస్ ప్రకటించడం జరిగిందనమాట. సిఎంఎస్ ఏర్పాటు చేసి మరి ఈ రక్షిత జాబితాలోని ఈ వలస సంబంధించిన జాతులు ఏవైతే మైగ్రేటరీ స్పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రక్షించుకోవాలని చెప్పేసి వీళ్ళు ఒక కార్యాచరణ
రూపొందించడం జరిగిందన్నమాట. సో భారతదేశంలో మనకి కొత్తగా మళ్ళీ మనకి కొన్ని రామ్సార్ సైట్స్ రావడం జరిగింది. కొత్తగా మనకు వచ్చినవి 5 కొత్త రామ్సార్ చిత్తడినేలను తీసుకురావడం జరిగింది. ఓకే, 5 కొత్త రామ్సార్ చిత్తడినేలలు రావడం జరిగింది. భారతదేశంలో మరో 5 కొత్త రామ్సార్ చిత్తడినేలుగా గుర్తింపు లభించింది. ఇప్పటి వరకు దేశంలో 80 ప్రాంతాలకు మనకి రామ్సార్ గుర్తింపు లభించిందనమాట. 80 ప్రాంతాలకు 80 రామ్సార్ వెట్లాండ్స్ని గుర్తించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా చిత్తడినేలలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం 4వ స్థానంలో ఉంటే, మరి మనకి మొదటి స్థానంలో యూకే ఉంది. బ్రిటన్లో అత్యధికంగా 175 చిత్తడినేలలు ఉంటే, మెక్సికోలో 144 ఉన్నాయి. తర్వాత చైనాలో 82 చిత్తడినేలలు ఉంటే, భారత్లో 80 చిత్తడినేలలు ఉన్నాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. వాటిని మనం వెట్లాండ్స్ అని అంటాం. ఓకే, సో ఇరాన్ దేశంలోని రామ్సార్ ప్రాంతంలో జరిగిన ఒక సదస్సు ఏదైతే ఉందో, ఆ సదస్సు ఆధారంగా చిత్తడినేలలకు రామ్సార్ గుర్తింపు లభించిందనమాట. ఈ రామ్సార్ సదస్సు అనేది మనకి రామ్సార్ కన్వెన్షన్ అనేది మనకి ఇరాన్ దేశంలోని రామ్సార్ అనే ప్రాంతంలో ఒక సదస్సు జరగడం వల్ల ఆ సదస్సు ఆధారంగా దీనికి ఆ పేరు తీసుకురావడం జరిగిందనమాట. ఈ రామ్సార్ కన్వెన్షన్లో 172 సభ్య దేశాలు ఉన్నాయి. సో ఇవి ఎందుకు అనంటే, మరి ఈ రామ్సార్ సైట్ అనే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, రామ్సార్ వెట్లాండ్స్ యొక్క పరిరక్షణ చర్యలు తీసుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే, సో ఇప్పటి వరకు భారత్లో 80 ప్రాంతాలకు రామ్సార్ గుర్తింపు లభించింది. ప్రపంచవ్యాప్తంగా చిత్తడినేలలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశం 4వ స్థానంలో ఉంది అనే విషయం మనం ఇంతకుముందు నేర్చుకున్నది. ఓకే, సో మరి ఏంటి అవేంటని మనం చూసినట్టయితే, మనకి భారతదేశంలో అత్యధికంగా మనకి తమిళనాడులో 16 రామ్సార్ చిత్తడినేలలు గలవు. ఇక్కడ తమిళనాడులో 16 ఉన్నాయండి వెట్లాండ్స్. ఓకే, సో తర్వాత నెక్స్ట్ మనకి యూపీలో మనకి 10 ఉన్నాయండి వెట్లాండ్స్. సో ఈ విధంగా మనకి అత్యధికంగా మనకి తమిళనాడులో 16 ఉంటే, యూపీలో మనకి 10 రామ్సార్ చిత్తడినేలలు ఉన్నాయి. ప్రస్తుతానికి మరి ఈ కొత్తగా 5 గుర్తింపుల రామ్సార్ సైట్గా గుర్తించిన చిత్తడినేలలు ఏందని మనం చూసినట్టయితే, కరైవెట్టి బర్డ్ శాంక్చురీ తమిళనాడు, లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ తమిళనాడు, మగధీకేరా కన్జర్వేషన్ రిజర్వ్డ్ కర్ణాటక. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. కరైవెట్టి బర్డ్ శాంక్చురీ తమిళనాడు, లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ తమిళనాడు అండ్ మగధీకేర్ కన్జర్వేషన్ రిజర్వ్డ్ కర్ణాటక. సో ఇవి మనకి ఈ రామ్సార్ చిత్తడినేలలు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇంకా మరి అనకా సముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్ కర్ణాటక, అగనాశిని ఈశ్వరి కర్ణాటక. సో ప్రతి సంవత్సరము మనకి ఫిబ్రవరి 2వ తారీఖున ఫిబ్రవరి 2న ప్రపంచ వెట్లాండ్ దినోత్సవంగా మనం తెలుసుకోవాలి. ఫిబ్రవరి 2 అనేది అంతర్జాతీయ చిత్తడినేలల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాము. సో ఈ సంవత్సరం ఏంటంటే థీమ్ ఏంటంటే ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే వెట్లాండ్ మరియు హ్యూమన్ వెల్బీయింగ్ అనేది 2024వ సంవత్సరం యొక్క థీమ్ అనమాట. వెట్లాండ్ మరియు హ్యూమన్ వెల్బీయింగ్ అనేది ఈ 2024వ సంవత్సరం వెట్లాండ్ థీమ్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఇవి మనకి ఈరోజు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. సో ఇంకొక నెక్స్ట్ వీడియోలో మరి వీటికి సంబంధించిన అంశాలు మరి మనకి ఏమున్నాయనే అంశం నెక్స్ట్ ఇంకొక వీడియోలో మరి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్తో కలుద్దాం. సో థ్యాంక్ యూ ఆల్.